హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ఒక సమాచారం. ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఇది. ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశాన్ని ప్రధానంగా టార్గెట్ చేయాలి. అంటే ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తుంది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కానీ జనసేన విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. పవన్ కళ్యాణ్ మీద, జనసేన పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేయకూడదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక కీలకమైనటువంటి వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు వాళ్ళ పార్టీ నాయకత్వానికి కూడా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మీడియా డిబేట్స్లో పాల్గొనేటువంటి వాళ్ళకు కూడా ఈ మేరకు ఒక స్పష్టమైనటువంటి సూచన చేసినట్టుగా ఒక సమాచారం. ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ని ఉద్దేశపూర్వకంగా జనసేనను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయొద్దు. ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, ప్రభుత్వ వైఫల్యాన్ని మేము చేయండి. ప్రధానమైనటువంటి టార్గెట్ మాత్రం తెలుగుదేశం పార్టీ మేము చేయండి. ఎందుకు అనంటే ఈ 45 రోజుల ప్రభుత్వం ఏర్పడినటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగినటువంటి దాడులు, వాళ్ళ నేతలు, కార్యకర్తల మీద దాడులు, కొంత హత్యలు, దౌర్జన్యాలు, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. జనసేన ఏమీ దాడులు చేయటం లేదు. అదేవిధంగా బీజేపీ కూడా ఇలాంటి దాడులు ఏమీ చేయటం లేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారంతే. అంటే ఈ దాడులకి ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి సీరియస్గా యాక్షన్లు ఉంటే ఇలాంటి దాడులు జరిగేదానికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే ప్రభుత్వం మీద విమర్శలు చేయండి, కానీ జనసేనను లక్ష్యం చేయొద్దు, పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకోవద్దని. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? అసలు ఎన్నికలకు ముందు సిద్ధం సభల్లో కానీ అనేకమైనటువంటి ఎన్నికల సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత అప్పుడు చంద్రబాబు నాయుడు మీద, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసి వ్యక్తిగతమైనటువంటి దోషంలో కూడా పాల్పడ్డాడు. భార్యల గురించి అనేకమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ప్రస్తావనలు చేస్తూ ఓడిపోయేటువంటి చోట్ల అని కొంత అవహేళనగా మాట్లాడటం, ఇవన్నీ కూడా చేశాడు. ఇది ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఆ విధంగా వ్యక్తిగతమైన దోషణలు చేయటం, టార్గెట్ చేయటం కొంత నష్టం కలిగించింది. కాపు సామాజిక వర్గం, అంటే పవన్ కళ్యాణ్ని ఎక్కువగా అభిమానించేటువంటి కాపు సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్గా వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. అన్ని ప్రాంతాల్లో మహిళలు, పురుషులు అందరూ అసలు కాపు సామాజిక వర్గమే వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేసింది అన్ని చోట్ల. ఇది పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇప్పుడు అయిపోయిన ఎన్నికలు ఫలితాలు కూడా వచ్చేసి, మరి ఇలాంటి పరిస్థితులు అందరినీ శత్రువులను చేసుకోవడం దేనికి? కాబట్టి తెలుగుదేశం ఎలాగో రాజకీయ ప్రత్యర్థి, కాబట్టి తెలుగుదేశాన్ని విమర్శలు చేయండి, వైసీపీ జనసేన విమర్శలు చేయకపోవడం ద్వారా వాళ్ళు తిరిగి మళ్ళీ తీవ్రమైన విమర్శలు చేయకుండా ఉంటారు కదా కనీసం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ చాలా సందర్భాలు అసెంబ్లీలో కూడా ఈ మధ్య మాట్లాడినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులకి ఖచ్చితంగా శిక్షలు అనుభవించాల్సిందే. అప్పుడు ఎవరైతే తప్పులు చేశారో, అవినీతి చేశారో, అన్యాయాలు చేశారో, అక్రమాలు చేశారో వాళ్ళందరినీ చట్టబద్ధంగా శిక్షించాల్సిందే అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవటం మీద కూడా చాలా స్పష్టమైనటువంటి విమర్శలు చేశారు. అలాగని జగన్మోహన్ రెడ్డిని అవహేళన చేసేటువంటి విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసేటువంటి విధంగా ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. నాగేంద్రబాబు ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడం మీద, ఢిల్లీ ధర్నా మీద, వీటి మీద మాట్లాడాడు, విమర్శలు చేశాడు. ఆయన జనసేన నాయకుడిగా రాజకీయ విమర్శలు మాత్రమే చేశాడు. అంత తీవ్రమైన విమర్శలు అయితే కాదు. గతంలో
నాగేంద్ర బాబు వైసీపీ మీద చేసినటువంటి అంత తీవ్రమైన విమర్శలు కాదు. అప్పుడు వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ మీద, జనసేన మీద తీవ్రమైన విమర్శలు చేసింది, జనసేన కూడా వైసీపీ మీద తీవ్రమైన విమర్శలు చేసింది. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న జనసేన అంత తీవ్రమైన విమర్శలు చేయట్లేదు కాబట్టి మనం వ్యూహాత్మకంగా జనసేన జోలికి వెళ్లకుండా ఉంటే, ఓన్లీ తెలుగుదేశం వరకే టార్గెట్ చేయగలిగితే అప్పుడు జనసేన నుంచి మనకంత పెద్ద వ్యతిరేకత రాదు, విమర్శలు రావు అనేటువంటి ధోరణిలో ఉన్నారు. ఇది ఒక రకంగా వ్యూహాత్మకంగా మంచిదే. అసలు ఈ ప్రభుత్వం ఏర్పడగానే వైసీపీ వాళ్ళు ఒక క్వశ్చన్ రైజ్ చేశారు అందరూ కూడా. 29,000 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు, కనపడకుండా పోయారు, ఇదంతా కూడా ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూరు, అప్పుడు పోలీసులు ఫెయిల్యూర్ అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయటం ఇవన్నీ కూడా అందరికి తెలిసిందే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు కదా, ప్రభుత్వం వచ్చింది కదా, మరి ఏది ఆ 29,000 మంది మహిళలను తీసుకొస్తున్నారా లేదా అని విమర్శలు చేశారు వైసీపీ వాళ్ళు గట్టిగా. సరే, పవన్ కళ్యాణ్ కొన్ని ఇష్యూస్లో మహిళా బాధితులు వస్తే రెస్పాండ్ అవ్వటం, నేరుగా పోలీసులతో మాట్లాడటం, ఒక అమ్మాయి ప్రేమ పేరుతో మోసగించబడితే ఆవిడ జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ ఉంటా తెప్పించటం పోలీసులతో, ఇవన్నీ చేసి తర్వాత మిస్సింగ్ కేసులు వీటి అన్నిటికి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి పోలీస్ శాఖలో ఎక్కడెక్కడ ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించినవి ఎక్కువ ఉన్నాయి, ఆ మహిళలు అమ్మాయిలు ఏ ప్రాంతాలకి ఎట్లా ఏమైనా తరలించారా ఏంటి అనేటువంటి అంశాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మహిళలకు సంబంధించినటువంటి విషయంలో, వాళ్ళ భద్రత విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వము, హోంశాఖ చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం, దీనికి పవన్ కళ్యాణ్ కొంత చొరవ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని విమర్శించకుండా వ్యూహాత్మక మౌనం వహించాలి, జనసేన వైపు నుంచి జనసేన మీద విమర్శలు చేయకూడదు అని వైసీపీ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా కొంత వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశంగానే ఉండొచ్చు వైసీపీకి.